మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధ నామంలో ప్రియమైన దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక వందనలండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. చూడండి, సమస్తము సాధ్యము, సమస్తము అన్నీ నెరవేర్చబడాలి అంటే కావాల్సింది నమ్మకం. ఎవరి మీద నమ్మకము? దేవుని మీద నమ్మకం. మనుషులను నమ్మి మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు. మనుషుల మీద ఆధారపడి అనేక మంది ఇబ్బంది పడి తిప్పలు పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికీ. కానీ దేవుడే సరాసరి చెప్తున్నాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఎవరైతే నమ్ముతారో వారికే సాధ్యమవుతుంది సమస్తం. ఆయన నమ్మడం అంటే పూర్తిగా నమ్మటం, పూర్తిగా ఆయన మీద ఆధారపడటం, పూర్తిగా బ్లైండ్గా యేసయ్య నువ్వు ఉన్నావు, నువ్వు తప్ప నాకు ఏ దిక్కు లేదిగా అని ఇక మనం ఏ ప్రయత్నం చేయకుండా ఆయన మీదే ఆధారపడుతూ ఆయన మందిరానికి వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండటమే ఇక్కడ కావలసినది. ప్రతి దేవుని కుమారుడు కుమార్తె మార్కు సువార్త మనం గమనించితే ఒక తండ్రి తన కుమారుడికి అనారోగ్యంతో ఉన్నాడని చెప్పేసి ఆ కుమారుడిని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్తాడు. వాడు ఈ రోజులో చెప్పాలంటే ఫిట్స్ రోగం లాంటిది. ఎప్పుడు ఎలా వచ్చి మూర్ఛ వచ్చి కింద పడి నురుగ్గా పడతాడో తెలియదు. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, అక్కడ నీళ్ళే ఉండొచ్చు, బావే ఉండొచ్చు, అగ్ని మంటలే ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. ఎప్పుడు తరచుగా వీనికి దయ్యం బట్టి ఆ మూర్ఛ రోగం ద్వారా కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఈ విషయాన్ని తండ్రి యేసు ప్రభు దేవునికి తన కుమారుడికి తెలియపరుస్తాడు. అప్పుడు తండ్రితోటి యేసు ప్రభు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ కుమారుడికి ఆ రోగం ఉంది కదా, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఒక మాటను దేవుడు తండ్రితో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో మనం గమనించేసి ఏంటంటే, ఆ యొక్క తండ్రి నీకు నమ్మకం ఉన్నదా, నీ వల్ల అవుతుందా కాదా, నేను చేస్తానని నీకు నీ నమ్మకం ఉందా లేదా, నీకు వల్ల కావాలి, ఏం కావాలి, నేను చేస్తాను అని నా దగ్గరికి వచ్చావు కదా, మళ్ళీ వేరే డౌట్ ఉండకూడదు అని యేసు ప్రభు దేవుడు తండ్రితోటి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఆ వ్యక్తి తండ్రి, ఆ కుమారుడు యొక్క తండ్రి అప్పటికే ఆ మోచర గురించి కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు. అప్పటికే ఆ తండ్రి యేసు ప్రభుతో అంటాడు, అయ్యా నమ్ముచున్నాను, కానీ నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమని చెప్తాడు. ఈరోజు చాలామంది యొక్క డాప్సరి మాటలు ఏంటంటే, నేను నమ్ముతున్నాను, నేను ఎంతో కాలం నమ్మబట్టి ఎప్పటి నుంచో నమ్ముతున్నాను కానీ నమ్ముకొనే ఉన్నాను కదా అని అంటూ ఉంటారు. కానీ నమ్ముతున్నాను కానీ ప్రభువా, నాలో అప్పుడప్పుడు అపనమ్మకం వస్తుంది, ఆ అపనమ్మకం లేకుండా సహాయం చేయమని ఓపెన్గా చెప్పడం ఈ తండ్రిలాగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవునికి మేము కలుగాక. చాలామంది నేను నమ్మాను, చాలా సంవత్సరాలు నమ్ముకొని నాకేం జరగట్లేదు అని రకరకాలుగా వాదోపవాదనలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని కుమారుడు కుమార్తె అప్పుడు అంటాడు, ఎస్ నీ కుమారుడు బ్రతుకుతాడు, మంచిగా అవుతాడు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రోజులో మనలో ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్ని మనుషులను చెప్పుకోవాలని అవసరం లేదు. మనుషులను చెప్పుకుంటే చులకన అయిపోతుంది, చులకన చేస్తారు మరొకసారి నెక్స్ట్ టైం. కానీ దేవుడు లాంటి వాడు కాదే. దేవుడు నా కుమారుడు తన వీక్నెస్ పని చెప్పుకున్నాడు అని చెప్పేసి నిన్ను కూడా చులకని చూడు. అయ్యో నా కుమారుడు నా కుమార్తె బలహీనంగా ఉందని చెప్పేసి అపనమ్మకంగా ఉంటున్నానని అనుమానంగా ఉంటున్నాను ఒప్పుకున్నది కదా. ఒప్పుకుంటే దేవుడు ఇబ్బంది పెట్టేవాడు కాదండి. ఒప్పుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు చాలామంది ఒప్పుకోకనే, అందుకే నీకు నమ్మకం అవుతుందా, నమ్ముతున్నావా అంటే ఎస్ నమ్ముకున్నావు, అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ అట్లా ఉంటా ఇట్లుంటా రకరకాలుగా డాప్సరి బిల్డప్ మాట చెప్పేవాళ్ళు ఉంటుంటారు. అలా కాదండి, తండ్రి చెప్పినట్టు చెప్తే ఆ కుమారుడు ఏ విధంగా బాగుపడ్డాడో ఆ కుమారుడు వెంటనే బాగుపడతాడు అక్కడ. అదేవిధంగా ఈరోజు మన సమస్య నుంచి మనం విడుదల పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభువా నాకు ఈ వీక్నెస్ పాయింట్ ఉంది, ఇందులో నేను పడిపోతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను చూపులో పడిపోతున్నాను, మాటలో పడిపోతున్నాను, అబద్ధాల్లో పడిపోతున్నాను, కోపంలో పడిపోతున్నాను, ఒకసారి నమ్ముతున్నాను, ఒకసారి నమ్మలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నాకు అపనమ్మకం లేకుండా ఈ యొక్క తప్పులో పడిపోకుండా నాకు సహాయం చేయండి ప్రభువా అంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు.
నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీలో ఉన్న ఆ బలహీనతను ఒప్పుకుంటావో, దేవుడు బలమైన దేవుడు కనుక నీకు సహాయం చేయగలుగుతాడు. నీలో ఉన్న వీక్నెస్ పాయింట్ పాపం, తప్పు అలాగే ఉంచుకొని దేవుడు నాకు సహాయం చేయాలంటే ఎలా చేయడం జరగదు. అందుకే ఈరోజు మనము ఈ యొక్క మేళ్ళు పొందుకునే విషయంలో ఆలస్యం అయిపోతూ ఉన్నాం. మేళ్ళు పొందుకునే విషయంలో పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇదే, ఆ తండ్రిలాగా ఒప్పుకోలేకపోవటమే. ఈరోజు నిన్ను కూడా ఒప్పుకుందాం, తద్వారా దైవిక దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. అప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను చూడగలుగుతాం. ఈరోజు మనము ఇదిగో ఈ తండ్రిలాగా ఒప్పుకొని, నమ్మకం నాకు ఉన్నట్లుగా సహాయం చేయండి, అపనమ్మకం లేకుండా సహాయం చేయండి అని ప్రభు చింత ప్రార్థన చేద్దాం. నీకు ఏ కష్టమైన, ఏ బాధ అయినా, బలహీనత అయినా, ఏ రోగమైన, ఎంత పెద్ద సమస్య అయినా కూడా నా దేవుడు తప్పకుండా తీసివేసి నీకు సమస్తము సాధ్యమయ్యేలాగా చేయను కాక. ఎవరికైతే నమ్మకం కుదురుతుందో, ఎవరికైతే నమ్మకం వాళ్ళ వల్ల అవుతుందో, ఆ వాళ్ళకే సమస్తము సాధ్యమవుతుంది. ఈ గొప్ప వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమెను ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం జీవితం సహాయం దయచేయండి. నమ్మడం నీ వలన అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమని అన్నావు కదా ప్రభు తండ్రి. నిజమే. ఈరోజు మా జీవితాల్లో తండ్రి ఆయన ఉన్నటువంటి ప్రతి కష్టము, నష్టము, బాధ, బలహీనత అవన్నీ తొలగించబడాలంటే నమ్మటం అనేది మా వల్ల అవుతే సమస్తము సాధ్యమవుతుంది అంటున్నావు కదా ప్రభా. అందులో కృతజ్ఞతలు. ఆనాడు మూర్ఛరోగం వచ్చినటువంటి కుమారుడిని తండ్రి నీ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఏ విధంగా తండ్రితో మాట్లాడే కుమారుని స్వస్థపరిచావో, ఈనాడు మా జీవితంలో నుండి ప్రతి సమస్య నుంచి మాకు విడుదల దయచేయం వేడుకుంటున్నాం. కనుక నుంచి కాబట్టి రక్షించండి, స్థిరపరిచి బలపరిచి ఎంతో ఆశీర్వదించడం వేడుకుంటున్నాం. నేను ఆ మహిమార్థమే మాకున్న ప్రతి కష్టము, నష్టము, బాధ, బలహీనత, రోగము, ఇబ్బంది సమస్తము దూరపరిచి నీ కృపలో వర్ధిల్లింపజేయమని సహాయం దయచేయమని ఈ దినమంతా ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చి కాపాడు వర్ధిల్లింపచేయమని కృతజ్ఞతలతో అడిగి వేడుకుని పొందుకొనిచూ ఉన్నాము మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.